హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు తేదీ చూసుకున్నట్టయితే మార్చి 31వ తారీఖు అండి. టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది కూడా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇందులో వచ్చేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్నటువంటి లబ్ధారులకు సంబంధించి చాలామంది కొత్త పెన్షన్లు ఎప్పుడు అందజేస్తారని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఎలాంటి డాక్యుమెంట్లు అవసరపడతాయి, ఎలాంటి పత్రాలు ఇవ్వాలని చాలామంది అయితే అడుగుతున్నారు. ముఖ్యంగా ఎలా దరఖాస్తు చేసుకోవాలని కూడా అడుగుతున్నారు అనమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కదా. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మనకు మార్చి నెల చివరాఖరు నుంచే పెన్షన్లు అనేది అందించడం జరుగుతుంది. దాదాపు కొన్ని జిల్లాల్లో 90% కంప్లీట్ అయింది. కొన్ని జిల్లాల్లో ఇంకా ఇవ్వలేదంటున్నారు. సో ఎందుకని చెప్పేసి కొన్ని జిల్లాల్లో లేట్ అవుతుంది. కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనే కార్యక్రమం అనేది జరుగుతుంది. మనకు ఏప్రిల్ 10 తారీఖు వరకు కూడా తీసుకోవచ్చు అనమాట. అయితే మొత్తానికి అయితే తెలంగాణలో ప్రభుత్వం చేయూత ఏదైతే పెన్షన్ పథకానికి సంబంధించి అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా వృద్ధులు కావచ్చు, అదేవిధంగా మొత్తం 11 రకాల పెన్షన్లు అనేది అందజేస్తున్నారు. ఇందులో వృద్ధులు ఉన్నారు, వితంతులు ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు, బీడీ కార్మికులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, టీకేదారులు ఉన్నారు, డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు. ప్రతి నెల కూడా పెన్షన్లు అనేది పొందుతూ ఉన్నారన్నమాట. అయితే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా ఉన్నారన్నమాట. తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో పెంపు అనేది లేకపోవడం, అదేవిధంగా కొత్త పెన్షన్ల కోసం మీరు చూసిన వారందరికీ ఒక అప్డేట్ ఇచ్చారు. త్వరలో 2 లక్షల వరకు పెన్షన్లు అనేది అంతమంది కొత్త మందిని తీసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి కొత్త వారికి శాంక్షన్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే మంత్రి సీతక్క అయితే ప్రకటన చేసిన నేపథ్యంలో పథకానికి సంబంధించి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారట. ఇక ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా సదరన్ సర్టిఫికేట్ ఉంటుంది, యూఐడి కార్డు అయితే ఉంటుంది. కాబట్టి అదేవిధంగా ఇక దివ్యాంగులకు సంబంధించి వైకల్యం 40% నుంచి అంతకంటే ఎక్కువగా ఉండాలి. ప్రభుత్వ వైద్యులచే ధృవీకరించబడిన ఒక డాక్యుమెంట్ అయితే కలిగి ఉంటే వారికి ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. ఇక వితంతు పింఛన్ కోసం భర్త డెత్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ చేశారు. 18 ఏళ్ళ వయసు అయితే నిండి ఉండాలన్నమాట. బీడీ కార్మికులు పింఛన్ పొందాలంటే వయసు అనేది 18 ఏళ్ళు అనేది నిండి ఉండాలన్నమాట. గుర్తింపు పొందిన బీడీ పరిశ్రమలో పనిచేసినటువంటి వారు అయితే ఉండాలి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పింఛన్ పొందాలంటే ఎలాంటి వయోపరిమితి అనేది ఉండకూడదన్నమాట, లేదన్నమాట. ఇక డయాలసిస్ పేషెంట్లకు కూడా వయోపరిమితి ఏది లేదంటున్నారు. అదేవిధంగా ఇక వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే వయసు 57 సంవత్సరాలు అయితే లేదా అంతకంటే ఎక్కువగా అయితే ఉండాలన్నమాట. ఇందులో ఆధార్ కార్డును చూస్తున్నారు, అదేవిధంగా ఓటర్ ఐడిని అయితే ప్రామాణికం. మొత్తానికి ఫస్ట్ ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారనమాట. సో ఇక ఇంకా బోధనేతర సిబ్బంది పింఛను పొందాలన్నా కూడా ప్రభుత్వ లేదా ఎయిడెడ్ విద్యా సంస్థలో తక్కువ వేతనం పొందుతున్న వారు అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇందులో కావాల్సిన కొన్ని డాక్యుమెంట్లు అయితే అవసరం పడుతుంది. ఏంటంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకటి, పాస్పోర్టు సైజ్ ఫోటోలు ఒకటి, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, ఓటర్ ఐడి అయితే తప్పనిసరి అయితే అనమాట. సో అందులో ఆధార్ కార్డు కావాలి, మొబైల్ నెంబర్ కూడా. సో ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే ప్రజాపాలనా కేంద్రాలు, గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాలు, మున్సిపల్ ఆఫీసుల నుంచి దరఖాస్తులు అనేది తీసుకుంటారనమాట. అక్కడికి వెళ్ళి మనం దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఏప్రిల్ 25 నుంచి 25 తారీఖు వరకు ఇప్పటివరకు మిగిలిపోయిన పథకాలు ఏదైతే ఉన్నాయో గ్రామ సర్పంచ్ అదే వార్డు మెంబర్లు తీర్మానం ఆధారంగా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి నిర్ధారణ కూడా చేయబోతున్నారట. సో ఇక ఈ రకంగా మొత్తానికైతే అధికారులు పరిశీలించి అర్హుల జాబితాను కూడా చేరుస్తారనమాట. ఇక ప్రతి ఒక్కరికి కూడా 4,000 రూపాయలు అనేది అందజేయబోతున్నారు. సో అధికారులు మీ వద్దకు వచ్చినప్పుడు తప్పనిసరిగా డాక్యుమెంట్లు ఇచ్చి కొత్త పెన్షన్లు తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఈ కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2 లక్షల పెన్షన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే బడ్జెట్లో కేటాయించారు. కాబట్టి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారికి రేవంత్ సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పారనమాట. ఏం చెప్తున్నారు ఏంటంటే ఏప్రిల్ అంటే మనకు వచ్చే నెల నుంచి అనమాట. ఈ నెల ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక ప్రారంభించడానికి కొత్త రేషన్ దుకాణాలు ప్రారంభించడానికి, అదేవిధంగా ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం అయితే ఇవ్వనున్నారనమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే సరుకులు కదా, అవన్నీ కూడా సరఫరా వేగవంతం పెరుగుతుందని చెప్పేసి, అదేవిధంగా పౌర శాఖ మంత్రి వచ్చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలియజేశారు. ఇక ముఖ్యంగా
ఏదైతే ఎండల తీవ్రత దృష్టిలో అదే సమయంలో ఎండల తీవ్రత ఎక్కువ అవుతున్న సమయంలో ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకుందనమాట. ఏప్రిల్లోనే 3 నెలలకు సంబంధించిన రేషన్ కోటను ఒకేసారి కార్డుదారులకు పంపిణీ అనేది చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో వచ్చేసి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన రేషన్ ఏప్రిల్ నెలలో ఒకేసారి అందజేయడం జరుగుతుంది అంటున్నారు. ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఇక ఆదివారం రేషన్ షాపులు కూడా పీడిఎస్ బియ్యం సరఫరా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించిందనమాట. ఒక గూడును చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ప్రస్తుతం రేషన్ కార్డు ప్రతి సభ్యుడికి నెలకి ఎంత ఇస్తారంటే 6 కిలోల బియ్యం ఇస్తారు కదా, సన్న బియ్యం. ఇప్పుడు ఒకేసారి 3 నెలలకు సంబంధించిన పంపిణీ కోట అంటే 18 కిలోల బియ్యం అయితే అందిస్తారు. కాబట్టి సాఫ్ట్వేర్లో కొన్ని మార్పులు చేయబోతున్నారు. అదేవిధంగా 4-5 పిల్లలు ఉంటే సో వారికి 72 కిలోలు ఇలా ఇవ్వబోతున్నారు. 5-6 సభ్యులు ఉంటే 90 కిలోలు ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక అంత్యోదయ కార్డు కలిగి ఉన్న వారికి కూడా నెలకు 35 కిలోల చొప్పున అందజేస్తారు. అంటే 3 నెలలకు సంబంధించి 105 కిలోలు ఇలా పంపిణీ అయితే చేయబోతున్నారు అనమాట. ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. కాబట్టి రేషన్ కార్డు ఉన్నవారు కూడా ఈకేవైసీ అనేది చేసుకోకపోతే తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. బిగ్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది అందజేస్తూ ఉన్నారన్నమాట. ఏ నెల పెన్షన్లు అయితే ఆ నెల ఇవ్వరు కాబట్టి మనకు పోయిన నెల పెన్షన్లు ఈ నెల ఇచ్చినట్లు మొత్తానికైతే మనకు వచ్చే నెల వరకు కూడా పెన్షన్లు తీసుకోకపోతే తెచ్చుకునే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి పెన్షన్లకు సంబంధించి ఎంక్వైరీ స్టార్ట్ అవుతుందన్నమాట. ప్రధానంగా 2 రకాల డబుల్ పెన్షన్ పొందుతున్నవారు, మరణించిన వారికి సంబంధించి పెన్షన్లు ఇంకా కట్ చేయకుండా అలాగే ఉంటాయి కదా, సో అటువంటి పెన్షన్లు అనేది కంప్లీట్గా తొలగించడం అయితే జరుగుతుంది అంటున్నారు. అదేవిధంగా ఆధార్ కార్డు వయసు పెంచుకొని ఫేక్ సర్టిఫికెట్లు ఇలాంటివి ఉంటాయి కదా, సో అటువంటి వారిని కూడా గుర్తించడం జరుగుతుంది అంటున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వారికి ఇవ్వాలంటే ముందుగా పాత వారితో పాటు కొంత ఏదైతే ఉన్నాయో అనర్హుల్లో తొలగించి వారి ప్లేస్లో కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మార్పులతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల పెన్షన్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పేసి మనకు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో డాక్యుమెంట్లు అయితే సిద్ధం చేసుకొని ఉంచుకోవాలన్నమాట. మరి కొత్త పెన్షన్లు అయిపోయిన తర్వాత మనకి ఏదైతే పెంపు మాత్రం కావాల్సి అయితే ఉండే ఇటీవల కాలంలో 500 రూపాయలు లేదంటే 1000 రూపాయలనే పెంచి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అయితే అందజేస్తామేమో అనుకున్నాం. కానీ ఇప్పటివరకైతే పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ప్రాధాన్యత సంతరించుకోలేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూడాలి, గతంలో చెప్పారు ఏప్రిల్లో నుంచే పెన్షన్ల పెంపు కూడా ఉండబోతుంది అంటున్నారు. కాబట్టి ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి కీలకంగా మారబోతుంది. చూడాలి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.